హాయ్ అండి, ఎందుకు నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా బెంగళూరుకి సంబంధించి కామెడీకి సంబంధించి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం ఒక సిరీస్ లాగా. ఇందులో భాగంగా ఈరోజు కామెడీకే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలైంది. ఇంకొక 90 రోజుల పాటు 95 రోజుల పాటు మీకు ఉన్నటువంటి గ్యాప్ టైం ఏదైతే ఉందో ఏ రకంగా మీరు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు మంచి స్కోర్ సాధించి టాప్ 5 బెంగళూరు కాలేజెస్లో సీటు పొందొచ్చు అనేది ఈ 90 డేస్ స్ట్రాటజీ మీకోసం ప్రత్యేకంగా ఎడ్యునైర్ అందిస్తూ ఉంది. లెటస్ వాచ్ ఇన్ టు ద వీడియో. సో ద 90-day బ్లూ ప్రింట్ ఫర్ కామెడీకే సక్సెస్, టర్నింగ్ ద నెక్స్ట్ 3 months ఇంటూ హై పెర్ఫార్మెన్స్ ఇంజిన్ లాగా ఎట్లా మార్చుకోవాలి. సో మనకి ఎగ్జాక్ట్గా ఈ రోజుకి ఎగ్జామ్ డేట్కి ఈ రోజుకి 95 రోజులు మిగిలి ఉందండి. సో ఫిబ్రవరి 3వ తారీఖు ఈరోజు, మే 9వ తారీఖు ఎగ్జామ్, అంటే బరాబర్ 95 రోజులు ఉంది. సో ద క్లాక్ ఈజ్ టిక్కింగ్, నావిగేట్ వితౌట్ బర్న్అవుట్. ద రిజిస్ట్రేషన్ లింక్ ఈజ్ యాక్టివ్. ద గోల్ ఈజ్ టు పీక్ ఎట్ ది రైట్ మూమెంట్ యూజింగ్ ద మంత్ బై మంత్ బ్లూ ప్రింట్. సో నెక్స్ట్ 3 monthsని మనం ఎలా వాడుకోవాలి అనుకున్నట్లయితే, సో యువర్ క్యాంపెయినింగ్ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలంటే ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 18 దాకా అఫీషియల్ మార్క్స్ వచ్చేదాకా జస్ట్ ఫౌండేషన్ మీద దృష్టి పెట్టాలి. ఓకే, అంటే ఫండమెంటల్స్ నేర్చుకోవటము. ఈ ఫండమెంటల్స్ నేర్చుకోవడంలో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సిలబస్ కూడా ఉంటుంది కాబట్టి మేజర్లీ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫోకస్గా ఉంటుంది కాబట్టి సో ఫౌండేషన్ మీద దృష్టి పెట్టండి. సో మార్చి మొత్తం మీద కూడా బ్రిడ్జి అంటే స్పీడ్ ఎట్లా యాక్యురసీ మెయింటైన్ చేయాలంటే మీరు 3 hours విండో ఒకటి పెట్టుకోవాలా, దాని ప్రకారంగా ఒక మాక్ టెస్ట్ని సాల్వ్ చేయాలి ఎవ్రీ సండే. తర్వాత సిమ్యులేషన్ ఏప్రిల్ 10th నుంచి 13th వరకు కరెక్షన్ విండోని జాగ్రత్తగా చూసుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకోవాలి. లాస్ట్ది మనం స్పిన్ చేసేటువంటి టైము ద ఫినిషింగ్ లైన్ మే 9th. సో ఈ రకంగా మీరు స్ట్రాటజీని మనం బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫేజ్ 1లో ఫిబ్రవరిలో మనం ఏదైతే ఫౌండేషన్ చేసుకోదలుచుకున్నామో 67% క్లాస్ 12th లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి బోర్డు ప్రిపరేషన్నే కామెడీకే ప్రిపరేషన్ అనుకొని డబుల్ ధమాకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫోకస్ ఎంటైర్లీ ఆన్ కాన్సెప్ట్ క్లారిటీ. ఎప్పుడైతే మీరు ఇక్కడ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతారో అక్కడ కామెడీకే ఎగ్జామ్ రాయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద డెరివేషన్ ఆఫ్ ఫర్ బోర్డ్స్ యూ కెన్ సాల్వ్ ద ఎంసీక్యూస్ ఇన్ ద కామెడీకే. సో ఎప్పుడైతే మీరు డెరివేషన్స్ బోర్డు కోసం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారో ఈ డెరివేషన్సే రేపొద్దున మీకు కామెడీకేలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా మీకు వస్తాయి కాబట్టి ఆ రకంగా మీకు యూజ్ అనేది అవుతుంది. సో డోంట్ ట్రీట్ బోర్డ్స్ యాజ్ ఏ డిస్ట్రాక్షన్, యూజ్ దమ్ యాజ్ ద కోర్. సో కామెడీకేలో ఉన్నటువంటి ఒక లాజిక్ ఏంటంటే మీరు ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారో వాళ్ళు జేఈ కాలేజ్ వాళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చే కాలేజ్ అంటే ఇది వేస్ట్ ఆఫ్ ప్రిపరేషన్ అని చెప్తారు. ఇక్కడ కామెడీకే పరంగా అదే ప్రధానమైనటువంటి ప్రిపరేషన్. ఎందుకంటే సెకండ్ ఇయర్ సిలబస్ మేజర్గా ఉంటుంది కాబట్టి 67% ఉంటుంది కాబట్టి దీన్ని డిస్ట్రాక్షన్ అని అనుకోవద్దు. సో ఇదే మెయిన్ స్ట్రీమ్ అని చెప్పి మెయిన్ లైన్ అని చెప్పి అనుకోండి. సో లాజిస్టిక్స్ అలర్ట్, సెక్యూర్ యువర్ గ్రౌండ్. రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఈరోజు చేసేసుకోండి. డోంట్ వెయిట్, మార్చ్ వరకు వెయిట్ చేయొద్దు. సో వై? ఎందుకంటే ఎర్లీ అప్లికేషన్స్ ఇప్పుడు మీకు టెస్ట్ సెంటర్స్ ఉంటాయండి. ఉదాహరణకి హైదరాబాద్ సెంట్రల్ లైన్ కానీ, విజయవాడ లైన్ సెంట్రల్ కానీ, లేదా రాయలసీమలో ఉన్నటువంటి ఏ సెంట్రల్ అయినా కానీ ఫాస్ట్గా వారి సెంటర్ అలొకేషన్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఉంటుంది. ఓకే, సో మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సెంటర్స్ కానీ మీరు ఎప్పుడైతే చూజ్ చేసుకోవాలనుకుంటారో మీరు ఎర్లీగా కానీ చూజ్ చేసుకున్నట్లయితే ఆ సెంటర్ మిస్ అయిపోయి ఆ సెంటర్లో ఫుల్ అయిపోయేసి ఇంకో సెంటర్ అలాట్ చేసేటువంటి పరిస్థితి మీకు ఉండదు. దానివల్ల మీకు ట్రావెల్ స్ట్రెస్ అనేది మీకు ఉండదన్నమాట. సో మార్చిలో మనం ఏం చేయాలి? మార్చిలో మీకు ఒకవైపున జేఈ ప్రిపరేషన్ ఉంటుంది, అప్పుడు కూడా మీరు ఫస్ట్ ఇయర్ సిలబస్ కవర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు అక్కడ కూడా డబుల్ ధమాకా కావాలన్నట్లయితే 33% వెయిటేజ్ ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ని మార్చిలో మనం పెట్టుకున్నట్లయితే క్లాస్ 11th సంబంధించినటువంటి గ్యాప్ని మనం ఫుల్ చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సో టార్గెట్ టాపిక్స్ ఏంటి? ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి టార్గెట్ టాపిక్స్ ఏంటంటే మెకానిక్స్ ఒక వైపు నుంచి, కెమికల్ బాండింగ్ రెండో వైపు నుంచి, అదేవిధంగా సీక్వెన్స్ అండ్ సిరీస్. సో ఈ రకంగా 3 కాలమ్స్గా మనం సెలెక్ట్ చేసుకొని సో మనం ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో డైలీ ప్రోటోకాల్, డైలీ ఒక 3 గంటల సేపు క్లాస్ 11th టాపిక్స్ మీద మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క స్పెండ్ చేసేటువంటిది మీకు బిట్స్ పిలానీలో ఉపయోగపడుతుంది, జేఈలో ఉపయోగపడుతుంది, అదేవిధంగా కామెడీకేలో ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఎంసెట్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఇది కూడా డిస్ట్రాక్షన్ అని అనుకోవద్దు. క్లాస్ 11th టాపిక్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. పర్టికులర్గా ఈ 3 కాలమ్స్ మీద మీరు దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ద మెథడ్, స్టాప్ రీడింగ్ అండ్ స్టార్ట్ టైమింగ్. సో ఓల్డ్ మైండ్ సెట్ ఏంటంటే ఫోకస్ అనే యాక్యురసీ అండ్ డెరివేషన్స్ మీద మనం దృష్టి పెట్టేవాళ్ళం. కానీ కామెడీకే లాంటి ఎగ్జామ్లో కానీ, బిట్స్ పిలానీ లాంటి ఎగ్జామ్లో కానీ మెయిన్ స్పీడు మరియు ఎఫిషియన్సీయే ఇంపార్టెంట్ కాబట్టి మీరు క్లాక్ని దగ్గర పెట్టుకొని 3 hours క్లాక్ని పెట్టుకొని మీరు ఎక్కడైతే మాక్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేస్తారో అదే మీ యొక్క విజయానికి మెట్టుగా ఉంటుంది. కామెడీకి ఈజ్ ఏ రేస్ అగెన్స్ట్ ద క్లాక్, ట్రాన్సిషన్ హ్యాపెన్స్ నౌ.
సో మీకు ఇక్కడ సబ్జెక్ట్ ఎంత వచ్చు అనే దానికన్నా మీరు ఎంత స్పీడ్గా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తారనేది దీంట్లో ఆధారపడి ఉంటుంది కాబట్టి సో మీ క్లాక్నే మీరు ఒక టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎట్ దిస్ జంక్షన్. సో మ్యాథమెటిక్స్ ఆఫ్ సర్వైవల్. సో 180 క్వశ్చన్స్ ఉంటాయండి, 180 మినిట్స్ ఉంటుంది. ఒక్క నిమిషానికి ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలి. గోల్డెన్ రూల్ ఏంటి? ఇఫ్ యూ కెనాట్ సాల్వ్ ఏ క్వశ్చన్ ఇన్ 60 seconds మూవ్ ఆన్. 60 సెకండ్లలో మీరు కానీ క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. స్పీడ్ ఈజ్ ఏ స్కిల్, ప్రాక్టీస్ ఇట్ డైలీ. మీరు కామెడీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్స్ని కానీ సాల్వ్ చేస్తే మీకు అది అవుతుంది. ఏప్రిల్ సిమ్యులేషన్ జోన్. సిమ్యులేషన్ అంటే మనం ఎగ్జామ్ హాల్లో ఉన్నట్టుగా మన ముందు కామెడీకే క్వశ్చన్ పేపర్ ఉన్నట్టుగా భావించి అక్కడ క్లాక్ పెట్టుకొని మనం దాన్ని సాల్వ్ చేయటమే మనకి సిమ్యులేషన్ జోన్ అంటాం. సో వేర్ టాప్ 1000 ర్యాంకర్స్ ఆర్ ఫోర్స్డ్. రిసోర్సెస్ అఫీషియల్ కామెడీకే మాక్ టెస్ట్లు ఏదైతే ఉంటాయో సో లైవ్ సిన్స్ ఫిబ్రవరి 18 నుంచి వస్తాయి కాబట్టి మీరు ఏప్రిల్లో ఈ రకమైనటువంటి స్ట్రాటజీ పెట్టేసుకునేసి మ్యాండేటరీగా ప్రతి ఆదివారం మీరు క్యాలెండర్లో మార్క్ పెట్టుకోండి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లను అటెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు అదేవిధంగా టైమర్ కూడా పెట్టుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్ ఫోకసెస్ ఫ్రమ్ లెర్నింగ్ టాపిక్స్ టు ప్రాక్టీసింగ్ ద ఎగ్జామ్. మీరు ఏప్రిల్లో మళ్ళీ కొత్త టాపిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేయొద్దు. ఏ టాపిక్స్లో అయితే మీరు థరోగా ఉంటారో, ఏ టాపిక్లో అయితే మీరు స్ట్రాంగ్గా ఉంటారో ఆ టాపిక్స్ని మళ్ళీ రివైజ్ చేయండి తప్ప మోస్ట్లీ మీరు క్లాక్ మీద దృష్టి పెట్టండి, టైం మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టండి, అదేవిధంగా ఫుల్ లెంత్ మాక్ టెస్టులు రాయటం మీద దృష్టి పెట్టండి. ఇది ఏప్రిల్ స్ట్రాటజీ. ద సండే, ప్రతి సండే రోజు ఏం పెట్టుకోవాలంటే కండిషనింగ్ యువర్ బాడీ అండ్ మైండ్ ఫర్ ఫుల్ డ్యూరేషన్. ఆదివారం రోజు కంపల్సరీగా నాకు కామెడీకే ఎగ్జామ్ ఉంది అని మీరు ఫిక్స్ అయిపోండి ప్రతి ఆదివారం. సో ఆదివారం రోజు ఫోన్ వద్దు, టీ బ్రేక్స్ వద్దు, ఫుల్ 3 hours కంప్లీట్గా ఎగ్జామ్ రాస్తే మీ బాడీ అండ్ మజిల్స్ అనేవి ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ట్రీట్ ఎవ్రీ సండే లైక్ May 9th. 9వ తారీఖు ఈరోజే అన్నట్టుగా ప్రతి సండేని భావించి మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. క్రిటికల్ చెక్ పాయింట్స్ ఏమున్నాయి అన్నట్లయితే ఏప్రిల్లో 5, 6, 10, 11, 12, 13. సో ఇది కరెక్షన్ విండో ఉన్నటువంటిది ఏరియాస్ అనమాట. ఇఫ్ యూ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ యువర్ ఇనిషియల్ అప్లికేషన్ దిస్ ఈజ్ యువర్ ఓన్లీ ఛాన్స్ టు ఫిక్స్ ఇట్. సో ఈ 5 డేట్లు మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. సో ఏదైనా తప్పులు జరిగినట్లయితే వాటిని కరెక్ట్ చేసుకోండి. సో లైవ్ నోటిఫికేషన్స్ కోసం ఎప్పటికప్పుడు Edu9 ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. Phase 4 ద స్ప్రింట్ యాక్చువల్ డే. సో మీరు మే నెలలో ఫస్ట్ 8 days ఏదైతే ఉన్నాయో 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా మీకు ఇటుపక్క ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, ఇటుపక్క మీకు జేఈ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి మన కామెడీకి ఎగ్జామ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు కొత్త టాపిక్స్ని చదవద్దు. ఏదైతే పాత టాపిక్స్ ఉన్నాయో మీరు స్ట్రాంగ్గా ఉన్నారో షార్ట్ టర్మ్ మెమరీ వర్క్ చేసుకోండి. రివైజ్ ఫార్ములా షీట్స్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. రివ్యూ రియాక్షన్ మెకానిజమ్స్ అనేవి ఒకసారి చూసుకోండి. సో ద ఫైనల్ ఆర్చివ్ 2023, 2024, 2025 సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మాత్రం తప్పనిసరిగా కామెడీకి అటెండ్ అవ్వబోయే ముందు మీరు చేయవలసి ఉంటుంది. ప్రైమరీ సోర్స్ మెటీరియల్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. గోల్ ఫెమిలియారిటీ విత్ ద రీసెంట్ క్వశ్చన్ ప్యాటర్న్స్ అండ్ డిఫికల్టీ లెవెల్స్. అంటే ఈ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఏ రకంగా వస్తుంది, అదేవిధంగా ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీలో కామెడీకి క్వశ్చన్స్ ఇస్తున్నాయనేది మీకు ఆ ఫెమిలియారిటీ రావడానికి ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో స్ట్రాటజిక్ వెయిటేజ్ సమ్మరీ. సో మొత్తం 180 క్వశ్చన్స్లో 67% వచ్చేసి మీకు క్లాస్ 12th సిలబస్ నుంచి వస్తుంది. 33% వచ్చేసి మీకు క్లాస్ 11th నుంచి వస్తుంది. క్లాస్ 12th సిలబస్ మొత్తం కూడా ఫిబ్రవరిలో మీరు ఫోకస్ పెట్టండి. అదేవిధంగా క్లాస్ 11th సిలబస్ అంతా కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మార్చి నుంచి మీరు ఫోకస్ పెట్టండి. అదేవిధంగా 180 క్వశ్చన్స్ అండి, 180 minutes ఉంటుంది. సో మొత్తం ఈ రోజు నుంచి 95 days మనకి ఎగ్జామ్కి ఉన్నాయి. సో see you on the other side Saturday, May 9th. You have the blueprint. Now build the engine. Good luck for all the Comedyky aspirants. Don't forget to like the video, subscribe the channel and press bell button to get more notifications on Comedyky related series. Thank you so much. Jai Hind, Jai Bharat.